నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. రేపే ఆగస్టు 5వ తేదీ ఎంతో శక్తివంతమైన మతత్రయ ఏకాదశి. మరొక 24 గంటల్లోనే వీరికి గజకేసరి యోగం జరగబోయేది వింటే మీరు అసలు నమ్మలేరు. మీ జీవితంలో మీరు ఇప్పటివరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే స్వయంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. రేపటి నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, అసలు మిథున రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుజాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారి చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించని యువ కళ కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని, ఆజానుబాహు తత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో వీరు చక్కటి మార్పులు అయితే చూస్తారు. ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయాన్ని చూస్తారు. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పని మీకు లాభిస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఒక అద్భుతమైన మరియు అత్యంత యోగవంతమైన నెలగా కూడా చెప్పవచ్చు. మీ రాశిలో రాజ్యాధిపతి అయిన గురుడు జన్మగురువుగా మరియు దశమ స్థానంలో భాగ్యాధిపతి అయిన శని కంటక శనిగా ఉండడం చేత మీ వృత్తి జీవితంలో ఒక శక్తివంతమైన ధర్మ కర్మాధిపతి యోగం మీకు ఏర్పడుతుంది. ఇది మీకు పేరు, ప్రతిష్ట, అధికారం మరియు అదృష్టాన్ని కూడా అందిస్తుంది. ఈ నెల మీ యొక్క వృత్తి జీవితంలో ఒక మైలు రాయిలాగా నిలిచిపోతుంది. దశమస్థానంలో శని, లగ్నస్థానంలో గురుడి ప్రభావం వలన మీకు పనిలో గౌరవము, అధికారము లభిస్తాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది మరియు మీ సలహాలను అందరూ స్వీకరిస్తారు. ప్రమోషను లేదా మంచి ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి సమయం తప్పకుండా శుభవార్త అందుతుంది. ఈ నెల 2వ వారం తర్వాత మీ హోదాలో లేదా పనిచేసే ప్రదేశంలో కూడా మార్పులు అనేవి రావచ్చు. ఆగస్టు 17 తర్వాత మీ తృతీయాధిపతి అయిన సూర్యుడు తన సొంత ఇల్లైన 3వ ఇంట్లోకి ప్రవేశించడం వలన మీ ధైర్యము, పరాక్రమం రెట్టింపు అవుతాయి. వృత్తిరీత్యా మీరు చేసే ప్రయాణాలు కూడా విజయవంతమవుతాయి. ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఈ సమయం చాలా అనుకూలంగా అయితే ఉంటుందండి. గురువు, శనిగ్రహాల శుభ ప్రభావం వలన మీ యొక్క ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధించి ఆర్థికంగా లాభపడతారు. పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది. ఆగస్టు 21 తర్వాత శుక్రుడు మీ యొక్క దశమ స్థానంలోకి అంటే 2వ ఇంట్లోకి ప్రవేశించడం వలన మీకు ధన ప్రవాహం మరింతగా పెరుగుతుంది. ఇల్లు లేదా ఆస్తి కొనాలని ఆలోచిస్తున్న వారికి ఈ సమయం 2వ వారం తర్వాత ప్రయత్నం చేయవచ్చు. అయితే మీ యొక్క చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నందున ఆస్తి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత
తుది నిర్ణయం అనేది తీసుకోవాలి. కుటుంబపరంగా ఈ సమయం మీకు సంతోషాన్ని ఇస్తుంది. లగ్నంలో ఉన్న గురుడు నేరుగా సప్తమ స్థానాన్ని అంటే వివాహ స్థానాన్ని చూస్తున్నందువలన వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పాలి. మంచి సంబంధం కుదురుతుంది. మీ జీవిత భాగస్వామి వారి యొక్క వృత్తిలో ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు మీ పట్ల ప్రేమ గౌరవం చూపిస్తారు మరియు మీరు ఒక కుటుంబ వేడుకలో కూడా పాలుపంచుకుంటారు. ఆరోగ్యపరంగా మీకు ఈ సమయం అయితే చాలా బాగుంటుంది. ఆగస్టు 17 తర్వాత సూర్యుడు మీ యొక్క 3వ ఇంట్లోకి ప్రవేశించడం వలన పాత ఆరోగ్య సమస్యల నుండి మీరు వేగంగా కోలుకుంటారు. మీలో నూతన శక్తి వస్తుంది. అంతేకాదు లగ్నంలో ఉన్న గురుడు మిమ్మల్ని అనేక ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతాడు. కానీ బరువు పెరిగే అవకాశం ఉన్నందున ఆహారం పైన నియంత్రణ ఇది మీకు చాలా అవసరం. కొందరికి చర్మము మరియు జుట్టుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఎదురైనా అవి త్వరగానే తగ్గిపోతాయి. వ్యాపారస్తులకు కూడా ఇది చాలా లాభదాయకమైన నెల. లగ్నంలో 7వ అధిపతి అయిన గురుడు ఉండడం చేత కొత్త భాగస్వామ్య ఒప్పందాలు లేదా వ్యాపార విస్తరణకు ఇది సరి అయిన సమయము. మీ స్నేహితులు మరియు బంధువుల నుండి మీరు అవసరమైనటువంటి మద్దతు లభించే వ్యాపారంలో మంచి విజయాలు సాధిస్తారు. రాబడి అనేది కూడా గణనీయంగా పెరుగుతుంది. విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన సమయము. విద్యాస్థానమైన 5వ ఇంటిపైన గురుడి సంపూర్ణ దృష్టి ఉండడం చేత చదువుపైన ఏకాగ్రత మరియు ఆసక్తి కూడా పెరుగుతాయి. పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధించి మంచి గుర్తింపు పొందుతారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనేవి తప్పకుండా ఫలిస్తాయండి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. ఈ మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు. ప్రతిఘటించే తత్వం అయితే వీరి రాశి వారిలో అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు అనేవి పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉంటే ఉన్నత స్థాయికి వస్తారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత ఈ రాశి వారికి మానసిక వ్యాధి, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలగవచ్చు. వీరు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టలేకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు. కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరినీ నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. 2 పక్షంలా నడిచే వ్యవహారంలో చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తప్పాల శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు బాగా రాణిస్తారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.